శ్రీకాళహస్తి ప్రజలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రలోభాలకు లొంగకూడదని ఎన్నికల వేళ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓట్లు వేయించగలిగే నాయకులను మధుసూదన్ రెడ్డి రాజీవ్ నగర్లో ప్లాట్ల పేరుతో ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను కాలరాస్తూ తహసీల్దార్ల సీళ్లు తయారు చేయించుకొని పూర్వ తహసీల్దార్ల పేరుతో పట్టాలు సిద్ధం చేస్తున్నారని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు 40 రోజులు ఉండగా నేతలను గొర్రెలాగా కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. నేతలను ప్రజలను ప్రలోభ పెడుతూ మధుసూదన్ రెడ్డి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందున ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. రవిశంకర్ రెడ్డిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు మిమ్మల్ని ప్లాట్లు ఇచ్చి గొర్రెలా కొంటా ఉన్నాడు. మీరు పేదవాళ్ళు కాబట్టో లేక ఇంకోటి ప్రాబ్లమ్స్ కాబట్టి వాళ్ళని మిమ్మల్ని మైపెరిపించి డబ్బులు ఎరజల్లి ఈ రకంగా తప్పుడు రాజకీయానికి ఊరుకుంటా ఉన్నాడు. దయచేసి ఈ మధుసూదన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. ఎందుకంటే ఆ ప్లాట్లే అబద్ధము, ఆల్ బోగస్ ప్లాట్స్. మొన్న రేణుగుంట నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చినారు. పెద్ద రమసైంది చూసినారు, ఊరందుంటాడు. మళ్ళా ఎందుకు తీసుకురాలేదయ్యా? మళ్ళా ఎందుకు ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ పిలుచుకుంటున్నావు? ప్లాట్ల గురించి, ఎవరిచ్చిన ప్లాట్ల గురించి కనీసం రైతులు కూడా అక్కడ ఎవరైతే ప్లాట్ ఇచ్చినారో ఇప్పుడు కూడా డబ్బు కట్టలే. చాలా మంది ఆ చుట్టుపక్కల గ్రామస్తులు నా దగ్గర రావడం జరిగింది, బాధపడడం జరిగింది. ఉండేది ఒక ప్లాట్, దాని మీద ఇచ్చింది 20 సర్టిఫికెట్. ఒక ప్లాట్ని 20 నుంచి 30 మందికి ఇచ్చున్నాడు ఒక్కొక్కడికి. శ్రీకాళహస్తిలో ఉన్న లీడర్స్ ప్రజాని